అక్కడికి బాగాలేదు, ఆమెకు బాగాలేదు అని ఫస్ట్ ఆమె చూడడానికి వచ్చిన బర్త్డేకి కాదు. ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేని ఎందుకు స్కిప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి మరి డెకరేషన్ అయితే వేయించినారు అనమాట. మీరు చూసుకున్నట్టు తీసుకురావాల్సింది కదా ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కోసం. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా నేను ఎవరిని ఎంత చెప్పినా కూడా వాళ్ళు నా ఆశని నిరాశం చేయరనమాట. అంత మంచి చూసుకుంటారు. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. సిల్వర్ తెచ్చారు గాయ్స్. ఎవరైనా సో అట్లనే మంచి సెలబ్రేట్ చేసిన మా మంచి కూడా కొంచెం బాగుంటే అయిపోవు కదా. చాలా తలకైనా వస్తుంది. ఎందుకు అట్లా ఉరుతున్నారు మీరు అందరూ? అసలు కయ్య పోటీ చేస్తానట. గొంతు చాలా మంది నాకు చాలా రోజులు అవుతుంది అనుకుంటా. మనకి ఎన్ని బాధలు ఉన్నా మనం మేము కూడా నటించాలి అంటే నవ్వుకుంటేనే నటించాలి కాబట్టి వీడియో పెట్టిన ఈ బాధలు ఇవన్నీ చెప్పకుండా కొంచెం మంచిగా బాధ ఉంది కానీ వీడియోలో యాక్టివ్ ఉండాలి అంతే. సో గైస్ మీకు తెలిసిందే వర్షిత వాళ్ళ మమ్మీ కొంచెం పిచ్చిగా చేస్తుంది. సో అట్లా అని చెప్పేసి అంటే మా బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దు అని అనుకున్నాను కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ పిచ్చిగా చేస్తుంది అని. కానీ ఎవరో అంటే ఎవరైనా ఎందుకు అనుకుంటారు గైస్ పిచ్చి చేస్తే. అక్కడికి బాగాలేదు, ఆమెకు బాగాలేదు అని ఫస్ట్ ఆమె చూడడానికి వచ్చిన బర్త్డేకి కాదు. కానీ ఆమెకు బాగాలేకున్నా కూడా నువ్వు కొంచెం యాక్టివ్ ఉంటే యాక్టివ్ ఉంటావు. ఈమె ఏమంటారు ఊరికైనా ఫీల్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేని ఎందుకు స్కిప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి మరి డెకరేషన్ అయితే వేయించినారు అనమాట. మీరు చూసుకున్నట్టు ఇప్పుడు అక్కకి అట్లా ఉండడం కూడా అంటే అట్లున్నా కూడా కానీ ఇవాళ బర్త్డే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి సో అంతో ఈవెన్ హ్యాపీగా కొంచెం అట్లీస్ట్ బర్త్డే రోజు కొంచెం ప్లెజెంట్గా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసిండ్రు ఇట్లా. సో మనం మేము వచ్చిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా కలిసి ఈరోజు కొంచెం ఫస్ట్ మేమన్నా వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళ మమ్మీకి పిన్ని మమ్మీ చెప్పాడు తీసుకురావాల్సింది కదా ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కోసం. పొట్టు పెట్టి అయినా అట్లా ఏమైనా ఎవసి తీసుకురావాలి ఎందుకంటే బర్త్డే స్పెషల్ తీసుకొస్తాం మళ్ళీ రేపు వస్తా అన్నది అంటే బాగా కేక్ కటింగ్ చేసేటప్పుడైనా తీసుకొని మేము కూడా చూడలేము కదా. వస్తే కొంచెం అట్లా మమ్మల్ని మాట్లాడుతుంటే ఆమెకి ఇంకోటి ఏంటంటే మమ్మల్ని చూసి కూడా అంటే ఆమె కొంతమందిని పడతలేదంట. సో ఆ సిచ్యువేషన్ అయినప్పటి నుంచి కూడా అంటే ఇట్లా రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా సరిగా గుర్తుపడతలేదంట అక్క. అట్లీస్ట్ మరి మేమన్నా వచ్చినా మమ్మల్ని అన్న గుర్తుపడుతుందో పట్టదో కూడా తెలియదు. సో వచ్చినాక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఒకసారి కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే సిచ్యువేషన్ చిన్న ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రికాషన్ తీసుకుంది బెటర్ పెద్దగా అవ్వకముందని. అదే నిజమా అబద్ధమా అని కూడా మాకు తెలియదు. నార్మల్ గా వీడియోస్ చేస్తున్నారేమో వర్షన్ భయపెట్టని ఇంకా అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక ఈ రోజు అసలు సిచ్యువేషన్ ఏందో అర్థమైంది. సో ఎవరన్నా మీకు అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు కూడా బిలీవ్ చేయలేకపోతుండే గైస్ మజాక్ ఆడుతుండే నేను. ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏమో కాన్సెప్ట్ ఏమో అనుకున్నా బట్ ఇప్పుడు వచ్చినాక ఈమె రియల్ గానే డల్ ఉంది. అక్క సప్పుడు చేస్తారు అంటే చిన్న పిల్ల కదా ఏమన్నా అయినా కూడా తీసుకోలేదు. సో ఇంకా
పోతాం. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఇంకా కొంచెం అంతకన్నా కొంచెం జర డేంజర్ కదా, భయం అయితే ఉంటది. ఎందుకంటే ఏమైందో ఒక్కతే ఉంటది. అట్లాంటిది ఆ ఒక్క అమ్మాయి మళ్ళీ ఉండి భయపడుతుందని అక్క వాళ్ళ ఇంట్లో తీసుకొని అయితే వెళ్ళి పెట్టుకుందంట. సో ఇంకా మమ్మీ ఉంది ఆమె తోటి, ఒకరు ఉండాలి ఆమె తోటి కంపల్సరీ. ఇప్పుడైతే నార్మల్ గా సెలబ్రేషన్స్ చేసుకుందాము, ఎందుకంటే మనం సాడ్ గా పెట్టొద్దు కాబట్టి. తర్వాత మేము మళ్ళీ వచ్చి అక్కతో మాట్లాడి అసలు ఏమైంది ఏందో అసలు ఇంట్రెస్ట్ లేదు తెలుసా, వద్దు నేను చెయ్యను అని. వాళ్ళు కూడా అనుకోవచ్చు ఇప్పుడు, అంటే మమ్మీ కట్లుంది ఆల్రెడీ. అయినా మేము ముఖం కూడా డల్ గానే ఉంది అక్క, మేము వచ్చినప్పటి నుంచి చూసినాం కదా. ఇంకా డల్ చేయద్దు. ఇప్పుడు వాళ్ళ మీద ఎనర్జీ తీసుకురావాలి, బూస్ట్ అప్ గా వచ్చింది కదా రేకుల డబ్బా ఉంటది. అక్కని తీసుకొస్తే నన్ను గుర్తుపడుతుంది, అప్పుడు మిమ్మల్ని నలిపేస్తుంది ముందే. ఇప్పుడు పైన ఏమో ఉందంట అక్క మీద. జాగ్రత్త, ఎంత వెక్కిలిస్తుంది ఇది. అంతే ఇగో నన్ను ఒక్క గుర్తుపట్టాలి గాయస్. వీళ్ళందరినీ ఇట్లా డిషన్ చేస్తే అప్పుడు చక్కగా అవుతుంది. సో గైస్ వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట, మా పిన్ని బాబాయ్ అనమాట. మా మమ్మీ రాలేదు, మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉందన్నమాట. వీళ్ళు నా పేరు పాప అండి, మీ పేరేంటి? తనుశ్రీ పిన్ని బాబాయ్ మా తమ్ముడు. సో ఇది వర్షు వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తెచ్చినారు అనమాట. చెప్పు ఇంకా ఇవి కూడా నీలఫర్ నుంచి తెచ్చినారు. నీలఫర్ నుంచి తెచ్చినారు గైస్ ఈ కేక్, మా ఫ్రెండ్స్ తెచ్చినారు. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా. A few moments later. మమ్మీని విను. ఇంకా వెళ్ళండి ఆంటీ ఇడ నుంచున్నా అనుకో. ఆంటీ కూడా బాగా ఉంటుంది పాపం. అక్క కొంచెం ఇట్లా డల్గా ఉంటున్నందుకు ఆంటీ కూడా భయపడుతుంది. అదే అక్క మాత్రం మాట్లాడతలేదు కూడా గాయస్. మా అమ్మమ్మ అనమాట. అన్న నాకు ఉంచుకొని మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను చెప్పు. ప్లీజ్ సైకో సాడిస్ట్ చెప్పు. నీకోసం చెప్తా, నువ్వు నా కోసం చెప్తలేవు కదా. సో గైస్ మా బాబాయ్ అయితే చాలా అంటే చాలా మంచోడు గైస్, కానీ నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేను. ఎట్లా అంటే ఒక డాడీ లెక్క స్టాండ్ తీసుకోవడం, అంటే కొంచెం డాడీ లెక్క చూసుకోవడం. బాబాయ్ మంచిగా చూసుకుంటాడు అనమాట. అలా సొంత కూతురు ఎట్లా నన్ను కూడా అంత మంచిగా చూసుకుంటాడు. ఏ తప్పు చేసిన ఇది కాదు మాది అని కొంచెం కరెక్ట్ చేస్తాడు. ఏడున్నా కాల్ చేసి మరి ఏడున్నావు అది ఇది అని మంచిగా అంటే మీన్ నాకు మా అంటే అందరు సమానమే అయిపోయారు. నలుగురు అంతే, మా అమ్మమ్మ, మా పిన్ని, మా మమ్మీ, మా బాబాయ్. వీళ్ళ లవ్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత వర్డ్స్లో కూడా చెప్పలేను అనమాట. అంత బాగా చూసుకుంటాను నన్ను. నువ్వు చెప్పాను నా గురించి. మీ అమ్మమ్మని పిల్లు. మమ్మీ యాదమ్మా ఏడున్నావు? నా గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు వాళ్ళకి చెప్పు. మీ వర్ష గురించి తెల్లవనివి చెప్పు, అందరికి తెలిసినవి కాకుండా. ఎందుకు నీ గురించి ఎప్పటికీ ఏం లేదు. చెప్పు.
నువ్వు చెప్తాను కదా మా బంగారం ఇవి. అంటే మా అమ్మమ్మ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి పెంచింది అనమాట. మా మమ్మీ అంటే నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్తుంది, ఈమె ఎక్కడికి వెళ్ళి నన్ను క్యారీ చేసి తినిపించి వచ్చి మీరు నన్ను నవ్వించి నాకు వస్తు కొడుతుందని కలిసి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది ఏమైనా అనమాట. అందరికంటే చాలా 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 మమ్మీ కంటే ఎవరికైనా అంటే మా అమ్మమ్మనే ఫస్ట్. ఎవరిని లవ్ అని అంటే అంటే మా అమ్మమ్మ పేరే చెప్తా అనమాట. మా అమ్మమ్మ చాలా మంచిది అనమాట గైస్. ఏమడిగినా ఏమన్నా అన్ని ఇస్తుంది అనమాట. ఏది అంటే నా కోరిక నాశనం చేయదన్నమాట. ఎవ్వరైనా అంతే. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా నేను ఎవ్వరిని ఎంత చెప్పినా కూడా వాళ్ళు నా ఆశని నిరాశం చేయరనమాట. అంత మంచిగా చూసుకుంటారు. సో గైస్ ఈయన మా చిన్న మామ, ఈయన మా పెద్ద మామ అనమాట. నాకు ముగ్గురు మామలు, ఒక మామ పనుండి రాలేదనమాట. ఏమో మా చిన్న మామ, ఈయన మా పెద్ద మామ అనమాట. ఏం అడిగినా ఇప్పించేటోళ్ళు అంటే మామని. అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. పాడండి ఒక పాట మీ ఫ్రెండ్షిప్ గురించి. సో గైస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక పాట పాడమని వాళ్ళందరినీ. అయితే మా ఫ్రెండ్స్ అనమాట. పాట పాడమని చెప్పు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు అనమాట. ఏది అనుబంధం సో వీళ్ళని పట్టుకుంటే వర్ష సీక్రెట్స్ అన్ని తెలుస్తాయి అనమాట గైస్. చెప్పరు ఎందుకంటే అంత నమ్మకం ఉందన్నమాట. ఎవరికైనా బయట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నాకు చెప్తారని ఒక నమ్మకం అందరి మీద. సరే కానీ పాట పాడి మళ్ళీ ఫ్రెండ్స్ తో చాలా చెప్పకి చెప్పు. ఒక పాట పాడు. ఫ్రెండ్షిప్ గురించి వాడండి. ఫ్రెండ్షిప్ గురించి వాడండి. ఏదో ఒక లవ్ సాంగ్ అయినా వాడు నా కోసం. అలా వాడు లాక్ చేయకుర్రి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం, స్నేహమన్న మాటలో నలుగురం. నాటి నుండి పెద్ద నాటి వరకు. నా గురించి గిఫ్ట్ తెచ్చారు గైస్. మేము చాలా అప్సెట్ ఉన్నాం ఎందుకంటే ఆంటీకి హెల్త్ బాగాలేదు కాబట్టి. బట్ అయినా కూడా మా ఫ్రెండ్ కోసం ఇంత నైట్ అయినా వచ్చినాము. నా నుంచి మా ఫ్రెండ్ నుంచి చాలా. వీళ్ళిద్దరు కేక్ ఇచ్చినారనమాట. వీళ్ళిద్దరు కట్ చేయించారు. సో గైస్ వర్షకు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్స్ ఇచ్చారు అనమాట. సో ఇప్పుడు అందరు ఇస్తున్నారు. నేను ఈమె కలిసి అయితే పాకెట్ మనీ జమ చేసుకొని మరి వర్ష కోసం గిఫ్ట్ తెచ్చాం అనమాట. చెప్పాం చూపిస్తాం. సిల్వర్ ది తెచ్చారు గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మా నుంచి చిన్న గిఫ్ట్ అదే ఫ్రెండ్షిప్ గైస్. అంటే చేయకపోతే ఫ్రెండ్షిప్ కాదా? వావ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వర్ష. థ్యాంక్ యూ సో మచ్. తీసుకో. సో గైస్ అంటే నేను నమ్మేది అయితే నలుగురు అనమాట. చాలా అంటే చాలా 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 చెప్పలేను అంత. చాలా సో మా చిన్నత్త అనమాట. తెలిసింది కదా విన్ని. మా చిన్నత్త కూడా అంతే కదా. ఏదన్నా తప్పున్నా లేకున్నా తప్పు అంటే కరెక్ట్ చేస్తుంది అనమాట. ఏదన్నా లైక్ ఒక ఫ్రెండ్ లెక్క చూసుకుంటుంది అనమాట. హ్యాపీ బర్త్డే టు అలవాట్లో పొరపాటుగా కేక్ సాకు ఆమె చేతి పెడితే కట్ చేస్తాను. పాట పాడాలి రాదా? నీకు అలవాటుగా బట్టలకు పోయి నాకు అట్లా అలవాట్లేదు. ఇప్పుడు పోయేటప్పుడు టిఫిన్ డబ్బాలలో పెట్టుకొని తెచ్చుకున్నాం మా దారిగా బాక్స్లు. ఏడవైనా బ్యాగ్ పెడతాం అనమాట. తీసుకోవాలి.
బ్లెస్ యూ. ఏమో మన కేక్ ఏం కాదు కేక్ ఇంటికి ఒకరికి పెడితే ఒక ఫీల్ అవుతారని నేను ఇద్దరికి పెట్టాను. ఒకరికైనా అంత ఇద్దరు వచ్చినప్పుడు అసలు చేస్తున్నా. ఇక మాకు ఎవ్వరు పెట్టకుండా ఏం ఫీల్ కాం గైస్, మేము ఇంత ఎవరు తింటారు మీరు? ఏం మాట్లాడుతావు? ఎవరింత ఓకే ఒకసారి వర్ష వాళ్ళ మమ్మీని తీసుకొస్తా. అవునండి. సో గైస్ మా మమ్మీ చాలా మంచిగా ఉంటే ఇంకా హ్యాపీగా తలకాయ వస్తుంది. ఎందుకు అట్లా ఉరుతారు మీరు అందరూ? అసలు కయ్య కూడా చేసుకోండి. సో ఇట్లా బిహేవ్ చేస్తుంది అన్నమాట. చిరాగ్గా పిలిచినా మేము పలకరించినా కూడా మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె మనకున్నట్టు లేదు మనం. సో వర్ష ఇంకా కొంచెం బూస్టప్ కానీ ఇంకా ఎనర్జీ రానికి వాళ్ళ పిన్ని అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అనమాట. ఎల్లక్క తీసుకురా. ఒకటి కాదు 13 పెద్ద సర్ప్రైజ్. అయితే మంజక్కనే తీసుకుంది. ఆమెకు హెల్త్ బాగాలేనప్పుడు అంతా షాపింగ్ చేస్తూనే ఉంది. అంటే అప్పుడు మనీ ఉన్నప్పుడల్లా ఒక 2 months బిఫోర్ బర్త్డే ప్లాన్ చేసుకుంటారు కదా గైస్ ఎవరైనా. సో అట్లనే ఇంకా మంచి సెలబ్రేట్ చేసిన మంజక్క కూడా కొంచెం బాగుంటే అయిపోవాలి. సో కానీ అక్క అట్లున్నా కూడా ఎట్టు తగ్గకుండా ఆమె బర్త్డే గ్రాండ్ గానే చేసిండ్రు. బట్ కొంచెం ఏదో డిసప్పాయింట్మెంట్. అంటే ఇప్పుడు అందరు చాలా మంది వర్షిత ఏజ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రివీల్ చేస్తున్నాం అన్నమాట. సో ఫైనలీ షీస్ 13 అన్నమాట. అందుకే 13 గిఫ్ట్ తీసుకుంది వాళ్ళ మమ్మీ. అండ్ కొన్ని అక్క తీసుకున్నట్టుంది. దాంట్లో ఒకటి నేను స్పందనకు ఒకటి తీసుకున్నాం guys. ఏమి ఇచ్చిర్రు అట్లీస్ట్ ఆ గిఫ్ట్ లన్న పక్కన నించొని చూస్తుందేమో. ఇది ఫస్ట్ గిఫ్ట్. ఓకే ఫస్ట్ గిఫ్ట్ అంటే నేనే ఇచ్చిన గైస్. మనిద్దరం ఇదా మన ఇద్దరం కాదు గైస్. మర్చిపోయిన కొంచెం మట్టి మార్పు నాకు. సో ఇది వర్షితకి మెమరబుల్ ఫోటో. సో ఈ ఏమంటారు ఈ అన్బాక్సింగ్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ 13 గిఫ్ట్స్ తో పాటు ఇంకా అందరు వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఒక 20 గిఫ్ట్లు అయినాయి. అన్ని ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఓపెన్ చేసేసాం అనమాట. సిల్వర్ గ్లాసెస్ మా ఫ్రెండ్స్ ఇచ్చినారు అనమాట కలిసి. అవన్నీ నెక్స్ట్ వీడియో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇప్పుడు ఓపెన్ చేస్తారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంకొక వీడియోలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేస్తే ఇంకొక వీడియో అన్ని గిఫ్ట్స్ రివీల్ చేస్తారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వర్షిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మమ్మీ. ఇది 2 ఇది 3 ఇది నా గెస్ట్ ప్రకారం ఏముంటది అంటే డ్రెస్ ఉంటుంది. 5 13 గిఫ్ట్స్. ఓ నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్ గానే విష్ చేస్తారు. యాక్చువల్లీ ఒక గిఫ్ట్ కూడా ఉంది. టెడ్డీ బేర్ తీసుకున్నాము. కాకపోతే ఆల్మోస్ట్ 13 అయిపోయినాయి కదా అన్నట్టు ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ ఇది అడ్వాన్స్ గిఫ్ట్. అండ్ వాళ్ళ అక్కడ కూడా ఉన్నాయి. ఇది బరాబర్ 18 గిఫ్ట్స్ ఉన్నాయి గైస్. సో నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాం అన్నమాట అన్బాక్సింగ్ వీడియోతో. సో బై బై గైస్. కొంచెం యాక్టివ్ ఉండు వర్షు. నీ అంటే వాళ్ళ మమ్మీ అట్లుంది కాబట్టి ఆమె కూడా తీసుకోలేక అట్లీస్ట్ వాళ్ళ మమ్మీ ఉన్న హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట. బట్ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. మీరు కూడా ప్రే చేయండి వాళ్ళ మమ్మీ ఈ అన్బాక్సింగ్ వీడియో వరకైనా సెట్ అయ్యేలాగా, కొంచెం రికవర్ అయ్యేలాగా కొంచెం అందరు ప్రేయర్ చేయమంటారు. ప్రే చేయండి. అట్లీస్ట్ నువ్వన్నా కొంచెం అట్లా డల్గా ఉండకుండా మీ మమ్మీకి కొంచెం ఇట్లా మాట్లాడుతూ ఉంటే తనన్నా కొంచెం జల్దీ రికవర్ అవుతుంది. నువ్వు డల్గా ఉండి ఆమె ఉండి అసలు పోనీ రేపటి ఓకే ఎవ్రీథింగ్ అపార్ట్ గైస్ ఇట్స్ బర్త్డే మూడ్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ తో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి సో అన్ని ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ ఫర్ ద డే. సో బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట గైస్. బాయ్.